వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 1 వీక్ పూర్తి కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. అనగా 1 జనవరి 2024 నుంచి 7 జనవరి 2024 వరకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV-C 58 వాహక నౌక నింగిలోకి కొద్ది నిమిషాల క్రితం అయితే దూసుకెళ్లడం జరిగింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కేజీల బరువుగల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం అయితే జరుగుతుంది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంటుంది. ఇందులో తిరువనంతపురం LVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజీ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ VSAT సహా వివిధ ఉపకరణాలు ఇందులో ఉంటాయి. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవలైతే నియమించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజన్ పాండేను దీనికి కార్యదర్శిగా అయితే నియమించడం జరిగింది. ఆర్థిక సంఘం సిఫార్సుల కాల వ్యవధి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది. అందువల్ల 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. తన కుమారుడు ఫ్రెడరిక్ రాజు అయ్యేందుకు వీలుగా వచ్చే నెల 14వ తేదీన తాను సింహాసనాన్ని వీడనున్నట్లు డెన్మార్క్ రాణి మార్గరెట్ II ఇటీవలైతే ప్రకటించడం జరిగింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి 2023 డిసెంబర్ 30న నియమితులైతే కావడం జరిగింది. భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్ 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ లండన్లో ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పురస్కారానికి అయితే ఎంపిక కావడం జరిగింది. చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ 2023 డిసెంబర్ 29న నియమితులయ్యారు. 2022 సెప్టెంబర్లో ప్రధాని మోదీ భారత నౌకాదళ సరికొత్త చిహ్నాన్ని నిషాన్ ఆవిష్కరించడం అయితే జరిగింది. 1988లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల ప్రకారం భారతదేశం, పాకిస్తాన్ తమ అణుకేంద్రాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఇరు దేశాలు ఈ జాబితాను మార్చుకోవాలని నిబంధనల్లో ఉంది. 1991 జనవరి 27 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తర్వాత భారీ స్థాయిలో అయోధ్యలో నిర్మితమైన రామాలయం గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముని ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రాజస్థాన్, కర్ణాటకకు చెందిన 3 శిల్పులు 3 విగ్రహాలను తయారు చేశారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల పొడవున్న విగ్రహాన్ని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్, గుజరాత్లో ఒకేసారి 108 ప్రాంతాల్లో 50,000 మంది సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. ప్రధాన కార్యక్రమాన్ని మొదేరా సూర్య దేవాలయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తర్వాత 1901 నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలో 2023 సంవత్సరం రెండో వెచ్చని ఏడాదిగా నిలుస్తుందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. 2016లో సగటు ఉష్ణోగ్రత 0.710, 2023లో సగటు ఉష్ణోగ్రత 0.65 డిగ్రీ సెల్సియస్. మొదటిది 2016, రెండవదేమో 2023. నెక్స్ట్, పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకొని వ్యాధుల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షల మంది కార్మికులు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఇటీవల వెల్లడించడం జరిగింది. తర్వాత 2023 విశ్వసుందరిగా నిలిచిన షెన్నీస్ వలాసియోస్ నికరాగ్వా దేశానికి చెందిన అమ్మాయి. అంతర్జాతీయ అందాల పోటీలో ఈ దేశానికి ఇదే తొలి విజయం. తర్వాత లాన్సెట్ పత్రిక కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ 8వ వార్షిక నివేదిక ప్రకారం బాణుడి ప్రతాపం ఇదే మాదిరిగా పెరుగుతుంటే వచ్చే 27 సంవత్సరాల్లో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక అయితే తెలియజేయడం జరిగింది. ఈ నివేదిక పేరు కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్. బ్రిక్స్ కూటమి బలం రెట్టింపైంది. మరో 5 దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. బ్రిక్స్లోని దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఇందులో కొత్తగా చేరిన దేశాలు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE. బ్రిక్స్ ప్రస్తుతం 10 దేశాల కూటమిగా అవతరించింది. గత సంవత్సరం ఆగస్టులో జోహెన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగింది.
అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తాము బ్రిక్స్లో చేరబోమని ప్రకటించారు. దీంతో 5 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్రిక్స్లోని దేశాల సంఖ్య మొత్తం 10. 2006లో BRIC బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు మాత్రమే ఉండేవి 2006లో. 2010లో దక్షిణాఫ్రికా చేరాక బ్రిక్స్గా అవతరించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే. ఈయనకు ఈ అవార్డు 2002 సంవత్సరంలో రావడం జరిగింది. తర్వాత గుండె వైఫల్యం ఉన్న ఒక వ్యక్తికి మరణం ముప్పు ఎంత మేరకు పొంచి ఉందన్నది అంచనా వేసే ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం అయితే జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రామకృష్ణ గవాయి నియమితులయ్యారు. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 3వ స్థానంలో ఉన్న ఆయన్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇటీవల ప్రకటించింది. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి న్యాయ సేవలు అందించడం ఈ కమిటీ ప్రధాన విధి. తర్వాత 2024 జనవరి 1న ఇస్రో నిర్వహించిన PSLV C-58 ప్రయోగం విజయవంతమైంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కేజీల బరువున్న ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని 650 కిలోమీటర్ల ఎత్తున నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్పోసాట్ను ప్రయోగించింది. 2021లో నాసా ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ పేరుతో ప్రయోగాన్ని నిర్వహించింది. తర్వాత ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం మన భారతదేశం. అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్పోసాట్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్, నక్షత్రాలను అధ్యయనం చేయనుంది. తర్వాత 2023 డిసెంబర్లో స్థూలంగా GST కింద 1,64,882 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ఇటీవల అయితే వెల్లడించడం జరిగింది. ఇందులో తెలంగాణ 14% అంటే 4,753 కోట్లు, ఏపీలో 11% అనగా 3,545 కోట్లు. GST అప్పిలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనాన్ని ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ 2024 జనవరి 1న నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. చంద్రయాన్ 3 మిషన్ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో అధిపతి శ్రీధర పనికర్ సోమనాథ్కు తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTU గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ప్రపంచ హరిత ఉదజని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 2024 నాటికి 9.4 కోట్ల టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ సూచించినట్లు దీని ఉత్పత్తిని మరింతగా పెంచుకోగలిగితే ఏటా 83 కోట్ల టన్నుల హానికర కర్బన ఉద్గారాల విడుదలను నివారించవచ్చు. ప్రస్తుతానికి హైడ్రోజన్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్లు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ప్రపంచ హైడ్రోజన్ డిమాండ్ 2030 నాటికి సుమారు 20 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. తర్వాత ఆరుబయట జరుగుతున్న అన్ని రకాల వాయు కాలుష్యాలతో ఏటా 83 లక్షల మంది మరణిస్తున్నారని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇటీవలైతే వెల్లడించడం జరిగింది. తర్వాత తక్కువ ధరలకు మందులను విక్రయించే ఔషధీ కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా ప్రారంభించడం జరిగింది. నేపాల్ నుంచి భారత్ 10,000 మెగావాట్ల విద్యుత్ను వచ్చే 10 ఏళ్ల పాటు దిగుమతి చేసుకోనుంది. దీంతో పాటు రెండు దేశాలు పలు ఒప్పందాలపై ఇటీవల కాఠ్మండూలో సంతకాలు అయితే చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థల సంచాలకుడు K. కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైతే కావడం జరిగింది. తర్వాత ఫోర్బ్స్ మ్యాగజైన్ 15 మందితో విడుదల చేసిన 17వ ఆసియా దాతృ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్న 3 భారతీయులు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, DLF మాజీ చైర్మన్ KP సింగ్దేవ్, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్. తర్వాత వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు డ్రోన్లను అద్దెకు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకం పేరు ఏంటంటే డ్రోన్ దీదీ యోజన్. తర్వాత 2024 T20 ప్రపంచ కప్కు అర్హత సాధించిన 2 ఆఫ్రికా దేశాలు నమీబియా, ఉగాండా. T20 ప్రపంచ కప్ 2024 జూన్ 1న ప్రారంభమై జూన్ 29న ముగుస్తుంది. ఆగస్టు 23న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని JNTU హైదరాబాద్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంయుక్తంగా 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సు 2024 నిర్వహించనున్నాయి. తర్వాత సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది
సెప్టెంబర్ 2న నింగిలోకి పంపిన ఎల్1ను ఆదిత్య ఎల్1ను తుది కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ నింగిలోకి వెళ్ళాక 4 విన్యాసాలు ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఆదిత్య ఎల్1 భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని మొదటి సూర్యభూమి లగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ ఉన్న హలో కక్ష నుంచి సూర్యుడిని పరిశీలించడానికి రూపొందించిన తొలి భారత అంతరిక్ష అబ్జర్వేటరీగా నిలవనుంది. తర్వాత భూవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన పృథ్వీ విజ్ఞాన్ పథకానికి కేంద్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం అయితే తెలిపింది. సముద్ర, భూతల, హిమావరణం, ధ్రువ ప్రాంతాలు, వాతావరణం, పర్యావరణం, భూకంపన విజ్ఞానానికి సంబంధించిన విద్యా, పరిశోధన, శిక్షణ అంశాలన్నీ పృథ్వీ విజ్ఞాన్ పథకంలోకి వస్తాయి. తర్వాత అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం అయితే తెలిపింది. నెక్స్ట్, ముడి చమురు, సహజవాయువు, సౌరశక్తి, జీవ ఇంధనాల రంగంలో 5 ఏళ్ల పాటు పరస్పరం సహకరించుకోవడానికి భారత్, దక్షిణ అమెరికా దేశమైన గయానా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. గయానాలోని చమురు నిక్షేపాల వెలికితీత, ఇంధన ఉత్పత్తి, శుద్ధి తదితర కార్యకలాపాల్లో భారతీయ కంపెనీలు భాగస్వాములు కావడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. నెక్స్ట్, భారత్, మారిషస్ దేశాలు సంయుక్తంగా చిన్న ఉపగ్రహం తయారీకి దాన్ని ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికయ్యే వ్యయం 20 కోట్ల రూపాయలను మన దేశం భరించనుంది. నెక్స్ట్, 2023లో దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానంలో రాజేంద్ర నగర్ ఠాణా నిలిచింది. కాశ్మీర్, పశ్చిమ బెంగాల్లోని ఠాణాలు ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దేశంలో అత్యంత శ్రీమంతుడి స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరులతో రూపొందించే బ్లూమ్స్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని అదానీ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ జాబితాలో అంతర్జాతీయంగా గౌతమ్ అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం నికర విలువ $97.6 బిలియన్. ముఖేష్ అంబానీ $97 బిలియన్ సంపదతో 13వ ర్యాంకు పొందారు. తర్వాత జేవియర్ మిలే ఇటీవల అర్జెంటీనా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గిరిజనుల సంక్షేమం కోసం 2400 కోట్ల మొత్తం వ్యయంతో అమలు చేసే పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు. తర్వాత ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఇటీవల చైనాలో ఆవిష్కరించారు. తర్వాత సింగరేణి సంస్థ ఇన్ఛార్జి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఎండీగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ బలరాంను 2024 జనవరి 2న నియమించింది. జాతీయ సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి అరుణ బుద్ధారెడ్డి వెండి పథకం సాధించింది. ప్రణతి దాస్ రైల్వేస్ స్వర్ణం సాధించింది. శతాక్షి మహారాష్ట్ర అమ్మాయికి కాంస్య పథకం దక్కింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇటీవల పర్సెవరెన్స్ రోవర్ను అంగారక గ్రహంపై అయితే ప్రయోగించడం జరిగింది. ఈ పర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేసేందుకు ఎంపికైన మొదటి ఇండియన్గా, అలాగే మొదటి భారతీయ వనితగా అక్షతా కృష్ణమూర్తి ఇటీవల ఎంపికవుతూ వార్తల్లో నిలవడం అయితే జరిగింది. తర్వాత జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు జరిగాయి. 2012లో అత్యధికంగా 2.44 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయి. తర్వాత అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారతీయులు 3వ స్థానంలో నిలిచినట్లు వ్యూ పరిశోధన కేంద్రం ఇటీవల వెల్లడించడం అయితే జరిగింది. ఈ అక్రమ వలసల్లో తొలి 2 స్థానాల్లో మెక్సికో, ఎల్ సాల్వడార్ దేశాలైతే నిలవడం జరిగింది. తర్వాత భారతదేశం అంతటా నిర్వహించబడే డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క 58వ వార్షిక సమావేశం రాజస్థాన్లోని జైపూర్లో జనవరి 5 నుంచి 7 వరకు అయితే జరుగుతుంది. తర్వాత 2023 ప్రపంచ ఉగ్రవాద దేశాల సూచీలో భారత్ 13వ ర్యాంకులో నిలిచింది. తర్వాత భారతదేశంలోని అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై మరియు పూణే మధ్య ఇటీవల అయితే నిర్మించడం జరిగింది. తర్వాత రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నిరోధించే
కవచ్ వ్యవస్థను ఇటీవల మధుర పల్వాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. నావిగేషన్ సిస్టమ్ మ్యాప్స్ యాప్లో ప్రమాదాలు జరిగే 784 ప్రాంతాలను బ్లాక్ స్పాట్గా సమగ్రంగా మ్యాప్ చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏదంటే పంజాబ్.